హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమ్మి విత్ మమ్మీ. ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి. నిన్న మార్నింగ్ అయితే పిల్లలకైతే లంచ్ బాక్స్‌లో అయితే ప్యాక్ చేసి రెడీ చేసి పెట్టాను. సో, ఆలు టమాటా కర్రీ అయితే చేశాను. నెక్స్ట్ అయితే బయట ఆకులు వేసి ముగ్గైతే వేశాను. సో, ఈలోపైతే పిల్లలైతే రెడీ అయిపోయారు స్కూల్‌కైతే. సో, వాళ్ళకైతే లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసి ఇచ్చాను. సో, నిన్న నాగుల పంచమి కదా టెంపుల్‌కి వెళ్ళాలని తొందరగా పూజ అయితే ఇంట్లో అయితే పూజ కంప్లీట్ చేసుకున్నారు. సో, మీరెంతమంది నాగుల పంచమికి పాలు పోస్తారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కొంతమందేమో నాగుల పంచమికి పోస్తారు. కొంతమందేమో నాగుల చవితికి పోస్తారు. సో, నేనైతే నాగుల పంచమికే పోస్తానండి ఎవ్రీ ఇయర్. సో, అందుకనే ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ లేసి కొంచెం పనులన్నీ తొందరగా చేసుకొని టెంపుల్‌కైతే రెడీ అయిపోయాం. సో, నెక్స్ట్ పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత టెంపుల్ దగ్గర తీసుకెళ్ళడానికి పసుపు, కుంకుమ అవన్నీ ఒక బాక్స్‌లో వేసుకున్నానండి. ఈ బాక్స్ అయితే నేను మొన్న 30 రూపీస్ బాక్స్ అని తీసుకున్నాను. సో, ఆ బాక్స్‌లో అయితే పసుపు, కుంకుమ ఇవన్నీ వేసుకున్నాను. సో, నేను నైటే పాల ప్యాకెట్ తెప్పించి పెట్టుకున్నాను. పెద్ద పాల ప్యాకెట్, చిన్న పాల ప్యాకెట్ అయితే తెప్పించి పెట్టుకున్నాను. సో, గుడికి వెళ్ళడానికైతే పాల ప్యాకెట్, అగరబత్తులు, పువ్వులు అన్నీ ఒక కవర్‌లో వేసుకొనైతే టెంపుల్‌కి వెళ్ళడానికైతే రెడీ అయ్యాము. నేను మా ఆయన కలిసి అయితే టెంపుల్‌కైతే వెళ్తున్నాము. సో, టైం అయితే 9:00 అయింది. సో, టెంపుల్ దగ్గరైతే జనం బాగా ఉన్నారు. ఇదైతే మా ఇంటి దగ్గరే ఉంటుంది. ఇక్కడ మేము బోనం కూడా ఇక్కడే ఇస్తాము అమ్మవారికి. సో, అమ్మవారి గుడి ముందే నాగపడిగలుంటాయి. సో, అక్కడైతే చాలామందే పోస్తారు ఎవ్రీ ఇయర్. సో, ఎవ్రీ ఇయర్ నేను కూడా ఇక్కడే పోస్తాను కాబట్టి ఇక్కడికైతే వచ్చాను. సో, మాకైతే బోనాలైతే ఈ సండే ఉన్నాయి కాబట్టి అక్కడ పనులైతే జరుగుతున్నాయి కొంచెం వర్క్స్ అయితే. సో, మా ఆయన నేనైతే నాగమయ్యకి పాలు పోసి బొట్టు పెట్టి బెల్లం ప్రసాదం అయితే పెట్టి ఇంటికైతే వచ్చాము. సో, ఇంటికొచ్చిన తర్వాత మా ఆయన అయితే ఆఫీస్‌కెళ్తాడు కాబట్టి తనకైతే హడావిడిగా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసి ఆలు కర్రీతో బాక్స్ అయితే పెట్టిచ్చాను. సో, నెక్స్ట్ టిఫిన్ కోసం అయితే బోండా కోసం అయితే ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను. మా ఆయనకైతే బోండా వేసి టిఫిన్ బాక్స్ అయితే పెట్టిచ్చిచ్చాను. సో, మా ఆయనైతే గ్లాస్ బాక్స్‌లో తీసుకెళ్తాడండి. ప్లాస్టిక్ గాదు గ్లాస్ బాక్స్ ఇదైతే గ్లాస్ కంటైనర్ లాగా ఉంటుంది. సో, బోండా ఈరోజైతే వీక్లీలో బోండా అయితే ఈరోజైతే రెసిపీ బోండా. సో, బోండా పిండి అయితే కొంచెం ఈరోజు ఎందుకో రాలేదు. బట్ బానే పొంగినాయి కానీ టేస్ట్ ఎందుకో వెరైటీగా అనిపించింది. సో, రోజు ఒకేలాగా రావాలంటే రావు కదా! సో, ఒక్కో రోజు ఒక్కోలాగా వస్తుంది. సో, మా ఆయనకైతే బాక్స్ అయితే బ్యాగ్‌లో పెట్టాను. సో, నెక్స్ట్ అయితే ఆయిల్ హీట్ అయింది. బోండా అయితే వేస్తున్నాను. సో, మా ఆయనకు బోండా వేసించిన తర్వాత నేను కూడా నా కోసం కూడా బోండా అయితే వేసుకున్నాను. సో, నెక్స్ట్ అయితే బోండా వేసుకొని తిన్న తర్వాత నెక్స్ట్ అయితే నెక్స్ట్ టిఫిన్ కోసం అయితే ఇడ్లీ పిండి అయితే మార్నింగే నానబెట్టుకుంటాను తిన్న తర్వాత. ఎందుకంటే రవ్వ ఎంత నానితే మనకైతే ఇడ్లీ అంత బాగా వస్తుంది కదా! సో, రవ్వ అయితే నానబెట్టుకొని పక్కన పెట్టాను. సో, ఈలోపు బెడ్‌రూమ్‌లోకి అయితే వచ్చి బట్టలైతే మడత పెట్టుకుంటున్నాను. ఈ షెల్ఫ్స్‌లో అయితే అంత ఆగమాగం ఉన్నాయి. సో, డైలీ చదురుకోవాలంటే మనం అలగదు కదా! సో, వీక్లీ వన్స్ అయితే చదురుకుంటాను. సో, ఈరోజైతే చదురుకుందామని చదురుకుంటాను. ఈ పైన షెల్ఫ్‌లో మొత్తం నావే ఉంటాయి. మిడిల్‌లో మా ఆయనవి ఉంటాయి. సో, ఇటు సైడ్ ర్యాక్ మొత్తం పిల్లలవి జ్యువెలరీ యాక్సెసరీస్ అవి ఉంటాయి. ఈ కింద థర్డ్ రోలో సంచిలో మా పాపవి లాంగ్ ఫ్రాక్స్, లంగా జాకెట్లు అవన్నీ ఉంటాయి. ఎందుకంటే అవి హెవీగా ఉంటాయి కదా! సో, అవి సంచిలో పెట్టి కింద అయితే పెట్టాను. సో, నెక్స్ట్ అయితే నా యూట్యూబ్ గురించి ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటాను. అసలు నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను, దేనికోసం స్టార్ట్ చేశాను అనేది అయితే చెప్దాం అనుకుంటాను. సో, ఇంట్లో ఉండి ఏదన్నా చెయ్యాలి అనుకున్న వాళ్ళకైతే యూట్యూబ్ అయితే ఒక మంచి అవకాశం అండి. నేను ఫస్ట్‌లో 1 ఇయర్ బ్యాకే ఛానల్ పెట్టాను. బట్ వ్యూస్ ఎందుకో రావట్లేదు అని ఏదో కారణాల వల్ల మధ్యలో ఆపేసాను. బట్ మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే ఆపాలని అనుకోవట్లేదు. ఇంట్లో మనమైతే చిన్న పిల్లలు ఉన్నారు. సో, బయటికెళ్ళైతే వర్క్ చేయలేము. ఇలా అయినా యూట్యూబ్ నుండైనా ఏదైనా ఎర్న్ చేసుకోవచ్చు కదా! అని అయితే ఒక ఇంట్రెస్టెడ్ అయితే నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయండి. ప్లీజ్ యూట్యూబ్‌ని అయితే సపోర్ట్ చేయండి. సో, అందరూ అయితే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ విత్ మమ్మీ. ఇప్పుడైతే నా ఛానల్‌కైతే 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. సో, 1000 నుండి ఇంకా రీచ్ కావాలని నేనైతే అనుకుంటున్నాను. సో, వ్యూస్ అయితే బానే వస్తున్నాయి. బట్ లైక్స్ అయితే ఇవ్వలేదు. నేనైతే షార్ట్ వీడియోలకైతే నాకైతే నిన్న నైట్ పెట్టిన ఒక షార్ట్ వీడియోకైతే 6,000 వ్యూస్ అయితే వచ్చాయి. బట్ లైక్స్ అయితే 12 లైక్సే వచ్చాయి. 6,000 వ్యూస్‌కి 6,000 లైక్స్ వస్తే ఆ వీడియో అయితే చాలా బాగా రీచ్ అవుతుందండి. ప్లీజ్ ఛానల్‌ని చూడడం వీడియోని చూడడమే కాకుండా వీడియోనైతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నిమ్మి విత్ మమ్మీ మీ ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి. ఇంట్లో ఉండి ఏదైనా వర్క్ చేసుకోవాలి, బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి. నేనైతే ఏదైనా బిజినెస్ కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. సో, మీరు సపోర్ట్ చేస్తే ఛానల్ అయితే గ్రో అవుతే బిజినెస్ కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ప్లీజ్ అందరూ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. నిమ్మి విత్ మమ్మీ.
సో నేనైతే డైలీ వ్లాగ్స్, షాపింగ్స్ ఇలా అన్నీ ఉంటాయి. డైలీ అంటే అన్నీ చెప్తాను. ఇది వంటలైనా ఏదైనా చెప్తాను. సో డైలీ రొటీన్ ఫుడ్ ఐటమ్స్ కానీ, గ్రాసరీస్, ఎక్స్‌పెన్సెస్ అన్నీ గురించి అయితే నేనైతే నా వీడియోస్‌లో అయితే చెప్తాను. సో ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అయితే ఎక్కువ రీచ్ అయితే అవుతుంది. చూడడం కాకుండా లైక్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈలోపైతే మళ్ళీ నా వీడియోలోకి వచ్చేస్తే మాత్రం ఇక్కడైతే బట్టలు మడత పెట్టడం అయిపోయింది. మా ఆయన బట్టలు అయితే రోజు తీస్తుంటాడు కాబట్టి అవైతే కొంచెం ఆగమాగం అవుతూ ఉంటాయి. టీ షర్ట్స్ అన్నీ ఒక సైడు, షర్ట్స్ అన్నీ ఒక సైడు, ప్యాంట్లు అన్నీ ఒక సైడ్ అయితే పెట్టేసి ఇలా అయితే మొత్తం అయితే మంచిగా సదిరి పెట్టుకున్నాను. సో ఈ చున్నీ అయితే బాగుంటుందండి, రెడ్ కలర్ది. ఎందుకో చూడగానే చెప్పాలనిపించింది. ఇట్లాంటి చున్నీస్ ఏ డ్రెస్సెస్ మీదకైనా సెట్ అవుతాయి. సో మళ్ళీ లాంగ్గా ఉంటుంది, ఓనీలాగా ఉంటుంది. సో ఇలా మొత్తం అయితే బట్టలు అయితే మడత పెట్టుకున్నాను ఈ రోలోనైతే. సో ఇటు పక్క ఇదైతే మా ఆయన రో. ఇక్కడైతే పిల్లల పాపవి లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఇక్కడైతే నేను జ్యువెలరీ, బ్యాంగిల్స్ అవి ఉంటాయి. ఇదైతే పిల్లల ర్యాక్, ఇదైతే ఇంకా సర్దలేదు. సో నెక్స్ట్ అయితే మా బాబు కోసం అయితే ఎగ్స్ అయితే తీసుకొచ్చాడు. శ్రావణ మాసం ఎగ్స్ అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా? సో నేను ఒక్కదాన్నే తిననండి, ఇంట్లో అందరూ తింటారు. సో మన కోసం అయితే వాళ్ళనైతే తినకుండా ఉండలేం కదా. సో బాబు అయితే క్రికెట్ వెళ్తాడు కాబట్టి తనకైతే ఎగ్స్ కంపల్సరీ కాబట్టి ఇందులో ఆల్రెడీ ఒక ఎగ్ అయితే పగిలిపోయింది. సో దీని అయితే ఒక గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాను. ఎందుకంటే ఆమ్లెట్ అయినా వేసి ఇవ్వచ్చు పిల్లలకైతే ఈవినింగ్ అని బయట పక్కన పెట్టాను. సో ఎగ్స్ అన్నీ ఇందులో పెట్టుకున్నాను. నేను జెప్టోలో బుక్ చేద్దాం అనుకున్నాను కానీ జెప్టోలో 230 రూపీస్ ఉంది. మనకైతే బయట 170 రూపీస్కి అయితే డజన్ 30 ఎగ్స్ అయితే వచ్చాయి. సో 30 ఎగ్స్లో 2 ఎగ్స్ ఆల్రెడీ పగిలిపోయాయి. సో నేనైతే ఎగ్స్ అన్నీ ఇలా పెట్టుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. సో చూడండి మొత్తం ఎగ్స్ అయితే ఇలా పెట్టుకొని కింద అయితే పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఈవినింగ్ పిల్లలకి ఏదో ఒక స్నాక్ చేయాలి కదా, ఇంట్లో అయితే ఏం లేవు. సో రవ్వ కేసరి చేద్దామని సింపుల్గా రవ్వ కేసరి అయితే చేశాను. చాలా బాగా వచ్చిందండి. సింపుల్ అండి. నేను దీని ప్రాసెస్ అయితే షార్ట్ వీడియోలో చెప్పాను చూడండి. నెక్స్ట్ అయితే ఈవినింగ్ అయితే ఒక సర్వపిండి, మా ఇంటి ముందే సర్వపిండి చేస్తారండి, పునుగులు సర్వపిండి. ఒక సర్వపిండి అయితే 20 రూపీస్ సర్వపిండి అయితే తీసుకొచ్చుకున్నాను, తిన్నాము. సో నెక్స్ట్ అయితే మార్నింగ్ కోసం ఇడ్లీ పిండి అయితే రుబ్బుకొని పెట్టుకున్నాను. ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.